హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ సండే మామ. ప్రజెంట్ లేటెస్ట్ కాంట్రవర్సీ న్యూస్ ఏంటంటే హీరో ధనుష్, హీరోయిన్ నయనతార వీరిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది ఎస్టర్డే నవంబర్ 16 తేదీన. ఆ కాంట్రవర్సీ ఏంటి, దాని కథ ఏంటి, చాలా డీటెయిల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చాలా షార్ట్ కట్లో. చాలామంది యూట్యూబర్స్ ఈ కాంట్రవర్సీని 15 నిమిషాలు, 10 నిమిషాలు, 8 నిమిషాలు చెప్పారు. మనం అలా కాదు, షార్ట్ కట్లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లుగా జస్ట్ ఒక 5 మినిట్స్లో ముగించేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక అసలు మ్యాటర్ అయితే వచ్చేద్దాం. 2015లో రిలీజ్ అయిన నాను రౌడీ దాన్, తెలుగులో నేను రౌడీనే, ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరు? విఘ్నేష్ శివన్. ప్రజెంట్ విఘ్నేష్ శివన్, నయనతార వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. ఆ సినిమా 2015లో సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? ధనుష్. సో 2 days బ్యాక్ నయనతార బియాండ్ ది ఫైర్ టేల్ ఒక వెబ్ సిరీస్ మనకు నెట్ఫ్లిక్స్లో ఈ నెల నవంబర్ 18 తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారు. 2 days బ్యాక్ ఈ వెబ్ సిరీస్ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ధనుష్ చూసి, నేను ప్రొడ్యూస్ చేసిన నాను రౌడీ దాన్ సినిమాలో ఒక 3 seconds పాటు ఒక ఆడియో ప్లే అయింది. అది నా పర్మిషన్ లేకుండా, అంటే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా, నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా ప్లే చేస్తారు? సో దీని పరిహారం కింద మీరు 10 కోట్లు చెల్లించాలి అని డిమాండ్ చేశాడు హీరో ధనుష్. సో దీనికి రీప్లేగా తన ట్విట్టర్ ఖాతాలో ఎస్టర్డే నవంబర్ 16 తేదీన నయనతార తన ట్విట్టర్ ఖాతాలో ఒక 3 పేజీలు రిలీజ్ చేసింది మామ. సో ఆ 3 పేజీలు ఇదే. దీన్ని కూడా షార్ట్ కట్లో చెప్పాలంటే మామ, మీ ఆడియో లాంచ్ ఈవెంట్లో మీరు మీ ఫ్యాన్స్ ఉద్దేశించి మంచి మెసేజ్ ఇస్తుంటారు, మీరు కూడా హంబుల్గా ఉంటారు. కానీ మీరు చూడడానికి బయట హంబుల్గా ఉంటారు, కానీ లోపల చాలా క్రూరత్వం ఉంది. ఎందుకంటే మీ ముందు ఎవరైనా ఎదిగితే మీకు ఓరవలేని దుర్బుద్ధి ఉంది అని ఆ పేజీలో రాసింది మామ. అండ్ అదే కాకుండా నా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది నేను రౌడీ సినిమాతోనే, డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో. మరి ఆ జర్నీ అనేది ఆడియన్స్ చూపించారు కదా ఈ వెబ్ సిరీస్లో. సో దానికోసం మేము కొన్ని క్లిప్స్ దీంట్లో వాడాం ఈ వెబ్ సిరీస్లో. దానికోసం మేము అబ్జెక్షన్ లెటర్ ఇస్తే మీ నుంచి ఎలాంటి రీప్లే లేదు. 2 సంవత్సరాలు ట్రై చేసాం, మీ ప్రొడక్షన్ చుట్టూ తిరిగాం, కానీ ఎలాంటి రీప్లే లేదు. ఇంకా లేట్ అయితే మాకు ఇబ్బంది అని ఆ పేజీ రాసింది మామ. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో మీరు మీ ఫ్యాన్స్ని ఉద్దేశించి మా గురించి కొన్ని అర్థాలు ఊహించి చెప్పడం వల్ల మీ ఫ్యాన్స్ దాన్ని రిసీవ్ చేసుకోరు అని క్లియర్ కట్గా ఆ పేజీలో రాసింది మామ. సో మొత్తానికి ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియట్లా. అండ్ అదేవిధంగా నయనతార ఒక 3 pages రిలీజ్ చేస్తూ స్ట్రాంగ్ రీప్లై ఇచ్చింది. దీనికి బదులుగా ధనుష్ రిప్లై ఇస్తాడా, లేకపోతే ఈ నవంబర్ 18 తేదీన రిలీజ్ కాబోయే ఈ వెబ్ సిరీస్ని కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి దాన్ని ఆపేస్తాడా? వెయిట్ చేసిన తప్పదు. మొత్తానికి ఏం జరుగుతుంది? 10 కోట్లు పరిహారం కింద చెల్లిస్తుందా ధనుష్క, లేకపోతే ఈ వెబ్ సిరీస్నే స్ట్రీమింగ్ కాకుండా ఆపేస్తాడా ధనుష? ఏం జరుగుతుంది? ఇంకొక 2 రోజుల్లో నయనతార బియాండ్ ది ఫైర్ టేల్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆర్డర్లు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ యూట్యూబ్లో ట్రైలర్ అయితే ఉంది. ఈ కాంట్రవర్సీ వల్ల ఈ వెబ్ సిరీస్ హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది మామ. మామూలు హైప్ లేదైతే అనమాట. సో మొత్తానికి ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మాత్రం. అండ్ ఈ వెబ్ సిరీస్ అండ్ ఈ వెడ్డింగ్కి, అంటే నయనతార అండ్ విఘ్నేష్ శివన్ ఈ వెడ్డింగ్ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. సో అది ఎవరనేది నవంబర్ 18 తేదీన నెట్ఫ్లిక్స్లో చూసేయండి. అది మా మ్యాటర్ మొత్తానికి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.